మా లక్ష్మణ్ పంతులు ఈ సాయి బాగా చేయాలనేటువంటి పద్ధతి చేసిండ్రు, కనబడుతుంది అది. కాకపోతే ముందు మీరు టిఫిన్ పెట్టి కూర్చోబెట్టమని చెప్పాను నేను. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు టిఫిన్ పెట్టు, కూర్చోబెట్టు. మీరే చెప్పింది ఇక్కడ ప్రతి వ్యక్తి ఏదో పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళు అని. రెక్కాడితే కానీ డొక్కరనే వాళ్ళని చెప్పిరి. వాళ్ళు ఎక్కడెక్కడో పోవాలి, మీరు తొందర చేస్తే అది పోతుంటుంది పాపం. వాళ్ళ తప్పు కాదు. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ మీరు మాట్లాడిన మాటలు, మీరు మద్దతు ఇచ్చిన తీరు ఎప్పుడూ మర్చిపోయింది. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మీరు చెప్తున్న పద్ధతి చూస్తుంటే ఈ ప్రాంతంలో యునానిమస్గా మీకు మద్దతు ఇస్తామనేటువంటి వాయిస్ కనపడేది ఇక్కడ. అంటే మీ స్ట్రెంగ్త్, మీ ప్రేమ, మీ తపన ఇక్కడ స్పష్టంగా కనపడ్డది. నాకు ఇక్కడ ఏ పని లేకుండా మా చేతనమ్మ, మా వానమ్మ ఇద్దరు కాపలా కాస్తారు. ఇక సీనియర్ నాయకులు ఎట్లా ఉన్నారు కాబట్టి తప్పకుండా నాలుగో మాట ఏంటంటే, ఇవాళ ఎవరైతే మద్దతు ఇచ్చిందో సంఘాల పరంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అన్ని సంఘాలు ఇచ్చినాయి. లాస్ట్లో నా ఉపన్యాసం మీకు కొత్త కాదు. నేను మీరు టైం అయితే 2 గంటలు మాట్లాడతా, 3 గంటలు మాట్లాడతాను. నాకు 2 వచ్చు. ఒకటి కొట్లాడేవచ్చు, రెండోది పని చేయడం కూడా వచ్చు. ఏమైనా అధికారం ఇస్తే ప్రజల కోసం పని చేయడం కూడా వచ్చు. కాబట్టి నా ఉపన్యాసాన్ని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలతో 2 నిమిషాలతో అందరి పంపు, నారాజు కాకుండా సైకో. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. మన దేశంలో ఈ నినాదం ఇచ్చి ఆచరించిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకమైన వ్యక్తి కాదు. అందరి విశ్వాసాలని, అందరి అభివృద్ధిని సంపూర్ణంగా కాంక్షించేటువంటి వ్యక్తే నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. నేను కూడా చాలా విద్యార్థి ఉద్యమాల్లో ఉన్న, రాజకీయాలు చూసిన, 22 సంవత్సరాలు అన్ని పార్టీలను చూసినాను. కానీ ఇంత మెటికులస్గా, ఇంత ప్లాన్డ్గా, ఎక్కడికి ఇంత దొరకకుండా, తప్పు దొరకకుండా 10 సంవత్సరాల కాలం పాటు దేశాన్ని నడిపిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. 100 చెప్పిపోవచ్చు కానీ 100 చెప్పాను నేను. ఎందుకంటే ఉత్తగానే మద్దతు ఇయ్యరు. నేను వారిద్దరం కలిసి పనిచేసింది ఒక సందర్భం ఉంది, మోడీ గారు మేము. అది కరోనా సందర్భం. ఇండ్లే తాళం వేసుకొని బతుకుంటే ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి భయపడ్డా, వణికిపోయిన రోజులలో చుట్టాలు రాలే, ఇంకొక వాడకట్టని రాలే, భర్తకు కరోనా వస్తే భార్య పోలే, కొడుకు కరోనా వస్తే కుటుంబం పోలే, చనిపోతే కూడా ఆ శవాన్ని వాళ్ళే ఖండన చేసింది తప్ప కుటుంబ సభ్యులు పోలే. అలాంటి సందర్భంలో ప్రతి 15 రోజులకు ఒకసారి, ప్రతి 15 డేస్కి ఒకసారి మోడీ గారికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆనాడు ఆరోగ్య మంత్రిగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. నాకు అనిపించేది, ఏమీ లేకపోయినా ధైర్యాన్ని అందించి దేశాన్ని కాపాడిన నేత మోడీ గారు. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ వేదన చూసిన తర్వాత మీరు చూస్తే మీకు మేడ్చల్ రోడ్ల వేల మంది నిత్యం పోతుంటే, తెలంగాణ పోతున్నాక ఏమని పోయేది వాళ్ళు, చచ్చిపోతే నా ఊరికి పోయి చచ్చిపోవాలి, చచ్చిపోయిన శవాన్ని కుక్క సాగు కాకుండా నా కుటుంబ సభ్యుల మధ్యనే నాది ఖండన చేయాలి. 1500 బెంగాల్, ఒరిస్సా, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలకు పోతున్నప్పుడు ఏడ్చింది. గా కాలంలో ఇంత వేదన మానవాలు అనుభవిస్తారని చెప్పి కళ్ళు కూడా ఊహించలేదు. దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి మొట్టమొదటిగా అతి తక్కువ కాలంలో మన దేశం చాలా పేద దేశం అంటారు. చాలామంది కూడా భావన ఏంటంటే, ఏదైనా కొత్త తయారు కావాలంటే అమెరికా, జపాన్, యూరోప్, లండన్ ఇట్లా అనుకునేది. కానీ అలాంటి రోగానికి
వ్యాక్సిన్ కనుగొని ఈ దేశ ప్రజానికానికి 2 డోసులు 3 డోసులు కూడా కాకుండా ప్రపంచ ప్రజానికానికి అందించి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇంకా మొన్న ఏదో గునియా అనే దేశానికి మన ప్రధానమంత్రి గారు పోయింది. 5:30 తర్వాత వాళ్ళ దగ్గర 5:30 తర్వాత వాళ్ళ దేశం